ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం. ఈ ఉదయకాల వాక్య ధ్యానాన్ని వినుచున్న మీకు క్రీస్తు యేసురాజు పేరట నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. దేవునికి మనమంటే ప్రేమ, శ్రద్ధ ఉన్నాయి. మనకున్న సమస్యలు, ఆందోళనలు మనకంటే ఆయనకు ఎక్కువగా తెలుసు. ఆయన మన చింతలను గమనిస్తున్నాడు. ఆయన బిడ్డలమైన మనం గొప్పవారిగా ఉండాలని, ప్రతి ఆందోళన నుండి, కష్టాల నుండి విడుదల పొందాలని, మనం ఉన్నత స్థితిలో ఉండాలని, అన్ని జనుల కంటే మనము ప్రత్యేకమైన వారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు మరియు తపన పడుతున్నాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడని పేతురు చెబుతున్నాడు. ఆయన ఆజ్ఞలకు లోబడక వాటిని అతిక్రమించి నడుస్తుండడం ద్వారా, ఆయన వాగ్దానాలను విశ్వసించక లోకములోని అపవాది తంత్రాలకు లోబడి వ్యసనపరులుగా, వ్యభిచారులుగా జీవిస్తుండడం ద్వారా ఆయన చింతించుచున్నాడు. గొర్రెల మంద నుండి ఒక గొర్రె పిల్ల తప్పిపోయినప్పుడు కాపరి దాని విషయంలో చింతించి దానిని వెతుకుటకు తనే వెళ్ళి దాన్ని రక్షించుకున్నాడు. అలాగే మన ప్రభువు కూడా నీ విషయంలోనూ మనందరి విషయంలోనూ తప్పిపోయి ముళ్ళ కంచెలో చిక్కిపోయిన మనల్ని చూసి చింతించుతూ మనల్ని వెతికి రక్షించుటకు సిద్ధంగా ఉన్నాడు. కావున ఆయన చింతించే విధంగా కాకుండా ఆయనను సంతోషపెట్టేవారిగా ఉంటే ఆయన మన చింతలన్నీ తీర్చుతాడు. మన బాధలన్నింటి నుండి విడుదల కలిగిస్తాడు. ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాగ్దానాలను నమ్మి విశ్వసించినట్లయితే మనకున్న నొప్పి, వేదన, మనకున్న కష్టాలను గూర్చి ఆయనకు చెప్పుకుంటే ఆయన తప్పక మనకు వాటి నుండి ఉపశమనం కలిగిస్తాడు. ఇర్మీయా ప్రవక్త 17:7లో ఇలా చెబుతున్నాడు: యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండునని. అట్టి ఆశ్రయ దుర్గము మనందరికీ తోడై సహాయం చేయునుగాక. ఆమెన్.